Hi friends, my name is Anthony. Welcome to Career Development. ఈరోజు మనం BBA బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెమిస్టర్ 1 యొక్క పేపర్‌ని ఏ క్వశ్చన్స్ చదివితే మనకి బాగా అవగాహన వస్తుంది ఆ సబ్జెక్ట్ మీద, ఏ క్వశ్చన్స్ ఆ ఎగ్జామ్లో పడతాయి, ఏ క్వశ్చన్స్ మనం బాగా చదివితే ఆ పూర్తి సబ్జెక్ట్ యొక్క అవగాహన మన మైండ్లో ఉంటుంది అనే దాన్ని స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనము ప్రీవియస్ పేపర్ 2020-21 గవర్నమెంట్ పేపర్ను ఒకసారి గమనిద్దాం. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అక్కడ ఏ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అలాగా చూడండి. చూసిన తర్వాత నేను ఇప్పుడు ఆ యొక్క క్వశ్చన్స్ నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చదువుకుంటే చాలు. అలాగా ఆ క్వశ్చన్స్ చదువుకొని ఎగ్జామ్కి వెళ్తే మీరు ఆ యొక్క పూర్తి అవగాహనతోని మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అంటే ఆ క్వశ్చన్సే పడతాయి అని నేను అనటం లేదు, కానీ ఆ క్వశ్చన్స్లో ఉండే ఒక ఇన్ఫర్మేషన్ అక్కడ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం రాయగలం. ఆ విధంగా మనము ప్రిపేర్ అవ్వగలం. సో నేను ఆ క్వశ్చన్ పేపర్ స్క్రీన్లో చూపిస్తాను. దాని తర్వాత మనం ఏ క్వశ్చన్స్ చదవాలి అనేది నేను చదివి చెప్తాను. ఫస్ట్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ 5 మార్క్స్ ఏం చదవాలి, 10 మార్క్స్ ఏం చదవాలి అనేది మనం చూద్దాం. స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. సో ఇప్పుడు నేను స్క్రీన్ మీద నేను మీకు చూపిస్తాను ఆ యొక్క ఓల్డ్ క్వశ్చన్ పేపర్. ఒకసారి చూడండి. కావలిస్తే ఆ క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకోండి. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినవి కూడా మీరు నోట్ చేసుకోండి, చాలా ఉపయోగపడతాయి. ఓకే, ఫైన్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద 5 మార్క్స్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ సెమిస్టర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ 5 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాన్సెప్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే ఆ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యొక్క కాన్సెప్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్, హూ ఈజ్ ఎంటర్‌ప్రెన్యూర్, స్టేట్ ఎనీ ఎగ్జాంపుల్. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎవరు, దానికొక ఉదాహరణ ఇస్తే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్, వాట్ డూ యూ మీన్ బై బిజినెస్ ఐడియా. బిజినెస్ యొక్క ఐడియా అనేది మీ దృష్టిలో ఏంటి అని అడుగుతున్నారనమాట. సో ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫిఫ్త్ క్వశ్చన్, డిఫరెన్షియేట్
ఎంటర్ప్రెన్యూర్ వర్సెస్ ప్రొఫెషనల్ మేనేజర్. అంటే ఎంటర్ప్రెన్యూర్ మరియు ప్రొఫెషనల్ మేనేజర్. అంటే ఎంటర్ప్రెన్యూర్, ప్రొఫెషనల్ మేనేజర్ అంటే ఈ ఇద్దరి యొక్క డిఫరెన్షియేషన్ గురించి చెప్తూ ఉందన్నమాట. అంటే దాని గురించి మనం వాళ్ళ యొక్క డిఫరెన్షియేషన్ గురించి మనం రాయాలి. ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ విమెన్ ఎంపవర్మెంట్. ఎంటర్ప్రెన్యూర్, విమెన్ ఎంటర్ప్రెన్యూర్. ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్. విమెన్ ఎంటర్ప్రెన్యూర్ యొక్క కాన్సెప్ట్ రాయాలి, అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ మీరు గమనించండి, ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. సో దానికంటూ సైడ్ హెడ్డింగ్స్ మీరు రాయొచ్చు, లేదా మీకు అర్థమైన విధంగా కూడా రాయొచ్చు. డిగ్రీ అంటే మనకి తెలిసింది రాయడానికి. అంటే మనం కాలేజ్లో కానీ మనం ఇంట్లో ప్రైవేట్గా చదువుకున్నా మనం ఏం నేర్చుకున్నామా అనేదే మనం రాయాలి. అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చెయ్యండి అని అంటే అది ఎలా వర్క్ అవుతుంది, వారు ఏంటి, వాళ్ళు ఎవరు అనేది మనం క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి రాయాలి. మనం ఏమి రాసినా వాళ్ళు అక్కడ మార్కులు ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి, మనం క్లియర్ కట్గా రాయాలి, క్రిస్టల్ క్లియర్గా రాయాలి. ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్ప్లెయిన్ రాయాలి, డిఫరెన్షియేషన్ చేయాలంటే డిఫరెన్షియేషన్ చేయాలి. సైడ్ హెడ్డింగ్స్ కూడా మనం చదివినట్లాగే రాయాలి. సో నేను తర్వాత ఈ వీడియో ఎండింగ్లోని 5 మార్క్స్ ఎన్ని పేజీలు రాయాలి, 10 మార్క్స్ ఎన్ని పేజీలు రాయాలి ఎగ్జామ్లోని అనేది నేను చెప్తాను. మధ్యలో చెప్తే బాగుండదు, అందుకోసమనే తర్వాత చెప్తాను. సో 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ప్రాజెక్ట్ యొక్క రిపోర్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది కూడా ఒక క్వశ్చనే ఇందులోని, గుర్తుపెట్టుకోండి. అదేంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నారు, ఇక్కడ ప్రాజెక్ట్ అడుగుతున్నారు అని అనుకోకండి. ప్రాజెక్ట్, వాట్ ఈస్ ప్రాజెక్ట్ అనేది కూడా ఇందులో ఒక క్వశ్చనే. ఓకేనా? ఓకే. 8th క్వశ్చన్, డిఫైన్ ప్రాజెక్ట్ డిజైన్. అంటే ప్రాజెక్ట్ యొక్క డిజైన్ అన్నమాట. సో దాని గురించి డిఫైన్ చేయమంటున్నారు. వాట్ ఈజ్ ట్యాక్స్ హాలిడే? 9th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ట్యాక్స్ హాలిడే? ట్యాక్స్ హాలిడే అంటే ఏంటి అని అడుగుతున్నారు. 10th క్వశ్చన్, ఇన్సెంటివ్ పాలసీ స్కీమ్. ఇన్సెంటివ్ పాలసీ స్కీమ్ అన్నమాట, అదొక స్కీమ్. సో పాలసీ స్కీమ్ గురించి మనం రాయాలి. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఆబ్జెక్టివ్ ఆఫ్ కేవీఐసి. కేవీఐసి యొక్క ఆబ్జెక్టివ్స్ని మనం రాయాలి. సో 12th క్వశ్చన్, రైట్ అబౌట్ అ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ అ బ్రీఫ్ మేనర్. సో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ గురించి మనం మన సొంత మాటల్లోని క్లియర్ కట్గా డీటెయిల్డ్గా రాయమని చెప్తున్నారు. అంటే ఇది మన యొక్క సొంత మాటలే, అది మనం ఏదేదో ఆలోచించి రాయాల్సిన అవసరం లేదు. అది మనం ఏమనుకుంటున్నామో అది రాస్తే సరిపోతుంది, మరి ఇంకెక్కువ రాయాల్సిన అవసరమే లేదు. సో ఇవి 5 మార్క్స్. ఇవి చూసుకుంటే మనకి పూర్తి అవగాహన వచ్చినట్టే, టోటల్ యూనిట్స్ నుంచి పూర్తి అవగాహన మనకి వచ్చినట్టే. ఒక ముఖ్యమైన టాపిక్స్. ఇప్పుడు 10 మార్క్స్. 10 మార్క్స్లోని ఫస్ట్ వన్ చూద్దాం. వాట్ ఈజ్ స్టార్టప్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్ ఇన్ బ్రీఫ్. ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి 3 క్వశ్చన్లు ఇచ్చాడు. 3 క్వశ్చన్లు అంటే వేరు కాదు, ఒకటే, కానీ 3 క్వశ్చన్లు ఇచ్చాడు. వాట్ ఈజ్ స్టార్టప్? స్టార్టప్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్. దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, అది ఇన్ బ్రీఫ్ చెప్పండి అని అంటున్నాడు. అంటే ఇన్ బ్రీఫ్, డీటెయిల్డ్గా
చెప్పాలి ఫంక్షన్స్ గురించి. ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్, దాని యొక్క ఉదాహరణ ఇవ్వాలి, ఎగ్జాంపుల్ అనేది ఇవ్వాలి. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎంటర్ప్రెన్యూర్ యొక్క రోల్ గురించి రాయండి అంటున్నారు. ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ టెక్నిక్స్ ఆఫ్ జనరేటింగ్ ఐడియాస్. ఐడియాస్ని జనరేట్ చేయడానికి యొక్క టెక్నిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు ఈ క్వశ్చన్లో. సో ఫోర్త్ క్వశ్చన్ ఇప్పుడు, ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్. ఎంటర్ప్రెన్యూర్ యొక్క క్లాసిఫికేషన్స్ గురించి చెప్తున్నారు ఇక్కడ, ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై విమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ బ్రీఫ్. ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై విమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ బ్రీఫ్. విమెన్ ఎంటర్ప్రెన్యూర్ గురించి బ్రీఫ్గా వాటి యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, ఆ ఎంటర్ప్రెన్యూర్లోని ఆ యొక్క విమెన్ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తున్నారని ఇన్ డీటెయిల్ బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ యాన్ ఎంటర్ప్రెన్యూర్. ఎంటర్ప్రెన్యూర్ యొక్క ఫంక్షన్స్ని, అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ చూస్తుంటే మనం రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, కానీ మన కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. ఇందులో నుంచి కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం ఏ క్వశ్చన్కైనా మనం ఆన్సర్ చేయగలం అనమాట. సో ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రాజెక్ట్ ఎపీరియల్ టెక్నిక్స్. సో వాట్ ఆర్ ద ప్రాజెక్ట్ ఎపీరియల్ టెక్నిక్స్ అంటే ప్రాజెక్ట్ ఎపీరియల్ టెక్నిక్స్ గురించి ఏంటి అని అడుగుతున్నారు అక్కడ. సో ఎయిత్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. చూడు ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని అంటున్నారు. ఒక్కొక్క టాపిక్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫీచర్స్ ఉంటాయి, సిగ్నిఫికెన్స్ ఉంటాయి, క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ అడుగుతున్నారు. సో ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని అడుగుతున్నారు. సో దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది రాయాలి. సో నైన్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ నబార్డ్. NABARD, నబార్డ్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. నబార్డ్ గురించి, నబార్డ్ యొక్క ఫంక్షన్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు 10th క్వశ్చన్, వాట్ యు అండర్స్టాండ్ అబౌట్ DICs, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్. మనం DIC గురించి ఏమి అర్థం చేసుకున్నాం మరియు దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం చెప్పాలి, అక్కడ రాయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని గురించి. 11th క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టేట్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ SFC. స్టేట్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ యొక్క ప్రాబ్లమ్స్ని అక్కడ మనం రాయాలి, అక్కడ మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది 11th క్వశ్చన్. ఫైనల్గా 12th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ MSME ఇన్ డెవలపింగ్ కంట్రీస్. ఇంపార్టెన్స్ యొక్క అంటే ఇంపార్టెన్స్, MSME ఇంపార్టెన్స్ గురించి డెవలపింగ్ కంట్రీస్లో ఎలా ఉన్నది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మనం రాయాలి. సో అది లాస్ట్ క్వశ్చన్. MSME అంటే గుర్తుపెట్టుకోండి, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. M అంటే మైక్రో, S అంటే స్మాల్, M అంటే మీడియం, E అంటే ఎంటర్ప్రైజెస్. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఇవి 10 మార్క్స్ మీకు చెప్తానన్నాను కదా. 5 మార్క్స్ 10 మార్క్స్ ఎలా రాయాలి. 5 మార్క్స్కి ఇంట్రడక్షన్ రాసి ఆన్సర్ రాయాలి. 10 మార్క్స్కి డెఫినిషన్, మీనింగ్,
అండ్ మెయిన్ ఆన్సర్ రాయాలి. డెఫినేషన్, మీనింగ్ అండ్ మెయిన్ ఆన్సర్. 10 మార్క్స్కి ఇంట్రడక్షన్ రాసినా నో ప్రాబ్లం. 5 మార్క్స్ మినిమం 2 సైడ్స్ ఉండాలి, పేజ్కి బోత్ సైడ్స్ ఉండాలి. 10 మార్క్స్కి మినిమం 2 పేజెస్ ఉండాలి. సో ఆ ప్యాటర్న్ ఫాలో అయితే మనకి బుక్లెట్ అనేది ఫిల్ అవుతుంది, మనకి మార్క్స్ కూడా చాలా బాగా స్కోర్ చేయడానికి వీలవుతుంది. సో ఇప్పుడు మనం ఓల్డ్ పేపర్ చూసుకున్నట్లయితే సిమిలర్ క్వశ్చన్స్ మనకి కనబడుతున్నాయి. నేను మీకు ఫస్ట్ పేపర్ ఓల్డ్ పేపర్ చూపించాను కదా, అందులో మనం చూసుకున్నట్లయితే సిమిలర్ క్వశ్చన్స్ కొన్ని కనబడుతూ ఉన్నాయి. సో ఆ టాపిక్స్ మనం చదువుకున్నట్లయితే మనకి బాగా అర్థమవుతుంది అనమాట. ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క క్లియర్ అవగాహన అనేది వస్తూ ఉంది. సో ఇది ఈరోజు యొక్క సెషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. Please do subscribe, like, share and comment to Career Development YouTube channel. థ్యాంక్ యూ. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని మంచిగా ఎగ్జామ్ బాగా రాసే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.